అక్కడెక్కడ మన వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు వెళ్తా ఉన్నారు. మీరు ఎన్ని అవేర్నెస్ చేసినా కూడా సాధ్యమయ్యే పని కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి గంజాయి జోలికి కానీ లేదంటే చెడు వ్యసనాలు కానీ వెళ్లకుండా ఉండాలనుకుంటే మా చదువుకున్నటువంటి ఉద్యోగాలు, మాకు రావచ్చినటువంటి ఉద్యోగాలు మా యువతకు నువ్వు ఖచ్చితంగా ఇస్తే మేము అటువంటి జోలికి వెళ్ళమని చెప్పేసి మా యువత కూడా ఆ రకమైనటువంటి భావంతో ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇదేదో మనం అసమ్మతిగా అడగడం లేదు. ఇదేమైనా గొంతమ్మ కోరికలేం కాదు. ఇది మన హక్కు. 100% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు. మా హక్కును కాలరాసేటువంటి అధికారం ఎవరిచ్చారని చెప్పేసి రేపు 8వ తారీఖు మనం గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. 8వ తారీఖు నుండి అల్టిమేటం ఇస్తున్నాం ఈ గవర్నమెంట్కు, ఈ ప్రభుత్వానికి. ఈ రోజు 100% రిజర్వ్ 8వ తారీఖున మన మహాధరణ నుండి ఈ ప్రాంతంలో ఆదివాసులది హక్కు, సర్వ హక్కులు ఆదివాసులకు ఉందని చట్టం చెప్తోంది. ఆ చట్ట ప్రకారం 100% ఉద్యోగాలు కూడా మా ఆదివాసులకు ఇవ్వాల్సిందే. మా ఆదివాసులకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి పల్లపులకు ఇచ్చేటువంటి అధికారం కోర్టులు కానీ ప్రభుత్వాన్ని కానీ లేదు. ఖచ్చితంగా 100% నువ్వు ఇస్తానన్నటువంటి 100% రిజర్వేషన్ కానీ రేపు ఆగస్టు 9వ తారీఖున ప్రకటించకపోతే ఏజెన్సీ మొత్తం ఇది అతలకుతలం చేస్తాం. ఏజెన్సీ మొత్తం అగ్నిగోళంగా మార్చేస్తాం. రేపు భవిష్యత్తులో ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా మన యువత అందుకని చెప్పేసి ఆ రకమైనటువంటి ఉద్యమాలకు యువత సిద్ధపడి ఖచ్చితంగా మీ గ్రామాలు, మీ చుట్టుపక్కల గ్రామాలందరినీ యువతని ఏకం చేసి రేపు 10,000 మందితో మహాధరణకు అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి 8వ తారీఖునటువంటి మనకి లాస్ట్ చివరి అవకాశంగా మనం అందరూ కూడా రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.